నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. గుంటూరు కృష్ణ అలాగే ఉత్తరాంధ్రలోనూ కూడా టీడీపీ విజయం సాధించింది. ఒక ప్లేస్లో టీచర్స్ ఎమ్మెల్సీ దీంట్లో గాది శ్రీనివాసులు నాయుడు గారు మాత్రం ఇండిపెండెంట్గా గెలిచారు. కాకపోతే ఇక్కడే వచ్చింది సమస్య ఏం లేదు, ఆయన గెలిచారు. కాకపోతే ఆయన గెలుపుని ఇద్దరూ క్లెయిమ్ చేసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం కాదు కానీ టీడీపీ వాళ్ళకి షాక్ అంటున్నారు. వీళ్ళేమో మేము ఇద్దరిని బలపరిచాం అంటున్నారు. ఇద్దరిని బలపరచడం అనేది అయితే జరిగిన పనే మామూలుగా. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన కొంతమంది వీడియోలు అవి కూడా చూసాము, వాళ్ళు సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరనేది. ఈయన కూడా అన్నారు, ఆయనే మళ్ళీ తిరిగి షాక్ ఎందుకు అంటే ఆయనే చెప్పడం, గాది శ్రీనివాసులు నాయుడు గారే అవునా నన్ను బలపరిచారా నాకు తెలియదే అనడం. ఇదైతే కొంచెం ఆశ్చర్యం కలిగించేది, కొంచెం హట్టింగ్గా ఉండాలి కూడా నిజానికి టీడీపీకి. కాకపోతే మేమే బలపరిచామని అచ్చెన్నాయుడు కావచ్చు ఇంకెవరన్నా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఇవి వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎలా చూడొచ్చు, 9 నెలల పాలనలో అక్కడ అలా రివర్స్ కనిపించడం? ఇప్పుడు వాళ్ళు అఫిషియల్గా బలపరిచారు, వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంటే మీ 8 నెలల పాలన పైన జనము తీర్పు అంటే జనం అంటే టీచర్లు అనేది ఒక బలమైన కమ్యూనిటీ కదా, ఒక బలమైన వర్గం. వాళ్ళు మీకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. ఇంక దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఆయన రాజశేఖర్ గారు కానీ వాళ్ళు ఈజీగా గెలిచిపోయారు. ఆ రెండు కూటమి ఘన విజయమే అనుకోవాలి. ఇక్కడ కూటమి కాదు, ఇక్కడ యాక్చువల్గా టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది, ఏపీటీఎఫ్ అభ్యర్థిని వీళ్ళు బలపరిచారు. టీడీపీకి ఉన్న అఫీషియల్గా టీచర్ల సంఘము కానీ వీళ్ళు ఎప్పుడు పోటీలో లేరు. వీళ్ళు ఎప్పుడు పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు కదా. వీళ్ళు పోటీ పెట్టిండొచ్చు కదా, వీళ్ళు కూడా ఏదో తెలుగు ఉంది కదా, సంఘం ఏదో ఉంది కదా. అదేవిధంగా పీఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడు గారు గెలిచారు. వైసీపీ దీంట్లో ఎవరికి అండర్ కరెంట్గా ఏమైనా సపోర్ట్ చేసిందో మనకు తెలియదు కానీ బహిరంగంగా అయితే వైసీపీ అక్కడ లేదు. వైసీపీ అసెంబ్లీకే పోవడం లేదు వైసీపీకి, మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం సపోర్ట్ చేస్తుంది? సరే, అది వదిలేస్తే తెలుగుదేశం వాళ్ళు జనసేన తెలుగుదేశము అఫీషియల్గా మా అభ్యర్థి ఫలానా రఘువర్మ అని చెప్పారా లేదా? చెప్పారు కదా, స్పష్టంగా. రామ్మోహన్ నాయుడు వీడియో ఉంది కదా, సాక్ష్యం. ఈయన గెలిపించండి, ఈయన ఒకప్పుడు మాకు పనిచేశారు, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ రఘువర్మ గారిని గెలిపిస్తే మనం ఏదైనా వెళ్ళి మీ సమస్యలు పరిష్కరిస్తాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు అంటే ఇక్కడ మళ్ళీ చిన్న తేడా ఉంది. కూటమి బలపరచలేదు, తెలుగుదేశము జనసేన మాత్రమే రఘువర్మను బలపరిస్తే పీఆర్టీయూ శ్రీనివాసులు నాయుడు గారిని బీజేపీ అనుబంధ సంస్థలు బలపరిచాయి. అంటే బీజేపీకి దీంట్లో సంబంధం లేదు. బీజేపీ ఒక రకంగా గెలిచింది. మీరు కూటమి అంటే మీరు ఒక్క మాట మీద లేరు కదా, మీరు ఎక్కడున్నారు ఒక మాట మీద? మీ మీ పద్ధతుల్లో మీరు ఉన్నారు, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము ఇది గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే, శ్రీనివాసులు నాయుడికి మేము అంటే ఎవరో ఒకరు సెకండ్ ఓటు వేయాల్సిందే కదా. సెకండ్ ఓటు వేసాము, మేము మా వాళ్ళకి రెండో ప్రాధాన్యత ఓటు వేయమని చెప్పాము, అందువల్ల శ్రీనివాసులు నాయుడు గెలిచిపోయినాడు, దీంట్లో ఓటమి గీయటం ఏమీ లేదు అని అచ్చెన్నాయుడు గారు ఏదో మాట్లాడుతున్నారు. వీళ్ళేమో వైసీపీ వాళ్ళు కూటమికి షాకు అది ఇదని వీళ్ళు అంటున్నారు. సరే, కూటమికి షాక్ అని వీళ్ళేం షాక్ ఇవ్వలేదు కదా, ప్రధాన ప్రతిపక్షం ఎవరు? వైసీపీ కదా. మీరు కదా షాక్ ఇవ్వాల్సింది. మీరు షాక్ ఇవ్వకుండా మీరు కూల్గా ఉన్నారు. ఆయన ఎవరో ఇచ్చారు ఇండిపెండెంట్. శ్రీనివాసులు నాయుడు గారు ఏమంటారు, తెలుగుదేశం సపోర్ట్ చేసినట్టుగా నాకేం తెలియదయ్యా, నాకు తెలియదే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయనేమో ఒప్పుకోవడం లేదు, క్లెయిమ్ చేశారు. ఆయన ఏమన్నా అవును తెలుగుదేశం వాళ్ళ సపోర్ట్తోనే నేను గెలిచానని. ఇద్దరికి ఎట్లా సపోర్ట్ చేస్తారా ఏ ఎన్నికల్లో అయినా? ఎక్కడైనా జరుగుతుంది అది. ఇటువైపు వాళ్ళకి రెండు పార్టీలకి సపోర్ట్ చేసి రెండు పార్టీలు మేమే గెలుస్తాము అని ఎట్లా చెప్పుకుంటారు ఎవరైనా? అది ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ఏమిటి? ఎవరో ఒకరిని సపోర్ట్ చేయాలా, ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఓడతారు. మీరు ఏం చేశారు? మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా మీరు బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. ఇది ఫ్యాక్ట్. దానికి కారణాలు ఏమైనా టీచర్లు మాకేం సంబంధము, వాళ్ళు మా ఓటర్లు కాదు అని. మీ ఓటర్లు ఎందుకు కాదు మీకు తెలియదా? నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొద్దున్నే 5 గంటలకే 6 గంటలకే క్యూలో నిలబడి ఎప్పుడైనా చూసామా? మీకు మీ పోస్టల్ బ్యాలెట్లు తీసుకొని టీచర్లు ఓటు వేయడం అనేది, పోస్టల్ బ్యాలెట్ల కోసం టీచర్లు అంటే డ్యూటీలు ఉంటాయి కాబట్టి ముందే క్యూలో నిలబడి ఎక్కడ ఏమి పొరపాట్లు జరిగితే మా ఓటు పోతుందని మామూలుగా పోస్టల్ బ్యాలెట్లు ఏమిటి ఇగ్నోర్ చేస్తారు. ఇదేముంది దీనికోసం ఎవడు తపన పడతాడని. కానీ మన టీచర్లు ఏం చేశారు? ప్రతి పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నారు. ఎందుకు? వాళ్ళకి ఏదో కోపం ఉంది వైసీపీ మీద, రకరకాల కారణాలు కావచ్చు. ఉన్న గవర్నమెంట్ మీద వాళ్లకు దారుణమైన కోపం ఉంది. ఆ కోపాన్ని ఉద్యోగులందరూ అలాగే వినియోగించుకున్నారు, టీచర్లనే కాదు.
అవును. టీచర్లందరూ తెల్లవారుజామున క్యూలో నిలబడి పోస్టల్ బ్యాలెట్ తీసుకుని మొన్న ఓటేశారు కదా మీకు. అవును. అలా వెళ్ళడానికి కారణమే వ్యతిరేకత అని వ్యతిరేకత అని మీరు అన్నారు కదా, ఉమ్. ఉద్యోగులు వెల్లువలా వస్తున్నారు అనేది సిమ్టమ్, ఇది పోస్టల్ బ్యాలెట్ అనేది సిమ్టము, మాకు అనుకూలంగా ఉందనేదని మీరు అందరూ చెప్పుకున్నారు లేదా. అవును. మరి ఇప్పుడేమో టీచర్లు మీకు వ్యతిరేకంగా ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవడం లేదా? మీరంతా చెప్పారు కదా, టీడీపీ జనసేన అఫీషియల్గా బలపరుస్తున్న రఘువర్మ అని చెప్పారు, వీడియోలు చేశారు, మీరు ఓన్ చేసుకున్నారు రఘువర్మ గారిని, ఆయన ఓడిపోయారు. ఉమ్. ఓడిపోయారంటే మీ ప్రభుత్వం మీద ఎంతో కొంత కోపము రైజ్ అవుతూ ఉంది, అది వాస్తవం. అంటే ఒక్క చోట దాంతో మనం అలా అనుకోవచ్చా అనేది ఒకటి ఉంది. అవును, మీరు వైసీపీ ఓడిపోయినప్పుడు అదే కదా అన్నారు. లాస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది గీటురాయి అని అన్నారా లేదా? వైసీపీ ఓడిపోయింది, ఇది గీటురాయి అంటే వాళ్ళేదో ఏమో చెప్పారా, వాళ్ళు మా ఓటర్లు కాదు అన్నారు. ఎవరు మీ ఓటర్లు? ఇప్పుడు టీచర్లు మీ ఓటర్లు కాదు అంటారా? వీళ్ళు అనడం వల్ల టీచర్లు మా ఓటర్లు కాదని ఓటమి ఒప్పుకోకుండా చాలా సేఫ్ సైడ్గా ఏం ఆడుతున్నారంటే, శ్రీనివాసరావు నాయుడు గారిని కూడా మేమే బలపరిచాము, ఆయన కూడా మా అభ్యర్థి అని వేస్తున్నారు. సింపుల్గా కూటమి ఘన విజయంగా దాన్ని భావిస్తున్నారు. అదే ఇది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీల్లో ఇది కూడా ఒకటి కదా. అంటే ఎవరిని పూర్తిగా విరోధం చేసుకోరు, దూరం చేసుకోరు, అనాల్సిన వచ్చినప్పుడు ఏదైనా దూరం పెట్టినా మళ్ళీ కలిసిపోయినప్పుడు కలిసిపోతారు. అలాగే ఇప్పుడు ఆయన గెలిచినా కూడా మా వల్ల అన్నారు. బీజేపీ ఇప్పుడు సపోర్ట్ చేసింది కాబట్టి, మాలో ఒకరు బీజేపీ కాబట్టి ఇది కూడా మా గెలిపోయిన ఆయన చెప్పుకుంటే మనం చేయగలిగింది ఏమి లేదు. కొత్త ఐడియా అది, ఇది కొత్త ఐడియా. కానీ వాస్తవం ఏమంటే, మీరు సపోర్ట్ చేసిన అభ్యర్థి ఓడిపోయారు, అది కదా వాస్తవము. దీన్ని ఒకసారి సమీక్ష చేసుకోండి. పోయినసారి ఏమైంది, ఏ దశలోనూ మామూలుగా అధికారంలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, మనం అంతా కరెక్టు, మనం అద్భుతాలు చేసేస్తున్నాము, మన పట్ల అందరూ సానుకూలంగా ఉన్నారు అనుకుంటుంటారు. ఎవరు చెప్తారు మీకు అసలు వాస్తవాలు? ఉద్యోగుల్లో మీ పట్ల వ్యతిరేకత మెల్లిగా రైజ్ అవుతూ ఉంది అనే వాస్తవాన్ని ఎవరు చెప్తారు మీకు? ఇలాంటి ఎన్నికలు చెప్తాయి. ఇంకంతకంటే వాళ్ళ దగ్గర ఆయుధం ఏముండదు. ఎమ్మెల్సీ ఎన్నికలో లేదో ఏదో ఒక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లోనూ వాళ్ళు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. మరి మీరు మీ పట్ల నిజంగా అంత సానుకూలతే ఉంటే, జనసేన టీడీపీ ప్రభుత్వం అద్భుతంగా ఉద్యోగుల కోసం పనిచేస్తున్న మాటే నిజమైతే మీరు గెలవాలి కదా. మీరు పోటీ చేసిన ఆ స్థానంలో మీరు గెలవాలి కదా. ఎందుకు ఓడిపోయారు? కాబట్టి ఓటమి నొప్పుకొని ఇప్పటికైనా ఎందుకు ఓడిపోయామని సమీక్ష చేసుకుంటే తెలుగుదేశం జనసేనకి గౌరవం లేదు. అంతా గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే, మళ్ళీ గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అంటే అది వాళ్ళకి అవమానం. వైసీపీ కూడా దీంట్లో ఇది బాధ్యత వహించాలి. మీరు ప్రధాన ప్రతిపక్షం కదా, మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు అసెంబ్లీకి పోరు, సమస్యలు ప్రస్తావించరు, ఎన్నికల్లో ఏదో నిర్ణయం తీసుకోరు, ఫలానా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నామనో సపోర్ట్ చేయడం లేదని, లేదా మీరే ఎన్నికల్లో పాల్గొని ఓడిపోతారు. ఏమవుతుంది? పోయినసారి తెలుగుదేశం అన్నీ ఓడిపోయి మళ్ళీ అన్నీ గెలవలేదా? కాబట్టి మీకు గెలిపోవడంతో మీకేం సంబంధం? మీరేం ప్రతిపక్షం? మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయరు, అసెంబ్లీకి పోరు. ఇప్పుడేమో కూటమికి చూసారా అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయిందని వార్తలు రాసుకుంటారు. కూటమికి వ్యతిరేకత స్టార్ట్ అయిందని మీరు వార్తలు రాసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? అంటే నెక్స్ట్ మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారని. అంతే. వాళ్ళ మీద వ్యతిరేకత వస్తే మీరు గెలవాల్సిందే, కానీ మీ మీద సానుకూలత మీరు గెలవదలుచుకోలేదు భవిష్యత్తులో. కాబట్టి వీళ్ళు కూడా బాధ్యత వహించాలి. ఒక కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు మనం ఏ స్టాండు తీసుకోమేమని అనడం అనేది ఎంత అన్యాయం అది ప్రజాస్వామ్యంలో. మీకు 40% ఓటర్లు మీ పక్షా నుండి ఓట్లేస్తే మీరు ఏమీ లేదు, మేము ఎప్పుడైనా ఒకసారి తెలుగుదేశం పూర్తిగా విఫలమైపోతే రేపు పొద్దున్న డిఎస్సీ వేస్తానంటా ఉంది కదా, డిఎస్సీ వేస్తానంటే దాంట్లో ఏదో తక్కువ టీచర్ పోస్టులు ప్రకటించారు, అది ఇదని మేము ధర్నాలు చేస్తాము, లేదా వీళ్ళు పథకాలు లేకపోతే ధర్నాలు చేస్తాము అంటున్నారు. కానీ ప్రతి క్షణము మీరు బాధ్యత గల ప్రతిపక్షంగా ఉండాలి కదా. మీరు ఎక్కడున్నారు? మీరు కాబట్టి కూటమిని అనే హక్కు వైసీపీకి లేదు. కానీ కూటమి ఓడిపోయిందని ఒప్పుకోకపోతే అది వాళ్ళకి ప్రజలన్నీ చూస్తూ ఉంటారు. మీరు ఏవి నొక్కులు నొక్కినా అట్టగాదు ఇట్లా కాదు అట్లా అన్నా కూడా ప్రజలన్నీ చూస్తూ ఉంటారు. అయ్యా మీరు బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారు, అది వాస్తవము అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు. మీరు ఎన్నైనా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఇంకొకరు ఎన్నైనా చెప్పచ్చు, మాకేం సంబంధం లేదు, రఘువర్మకి మాకు ఏం సంబంధం లేదు. నిన్న మొన్న ప్రకటనలు జారీ చేశారు, వీడియోలు ఉన్నాయి. మీరు సంబంధం లేదంటే ఎవరు ఒప్పుకుంటారు దాన్ని? అంతే, క్లియర్. అందులో ఆయన సైలెంట్గా ఉంటే ఇంకో వేరేగా ఉండేది. శ్రీనివాసరావు నాయుడు గారు చెప్పుంటే, అవునయ్యా మాకు తెలుగుదేశం నాకు సపోర్ట్ చేసింది, తెలుగుదేశం జనసేన సపోర్ట్తోనే నేను గెలిచాను అని నేను చెప్పుంటే, ఇంకా అప్పుడు ఏమరా ఇది ఇద్దరికి ఎలా సపోర్ట్ చేశారు? ఇంత విచిత్రమైన రాజకీయం ఎక్కడైనా ఏ ఎన్నికల్లో అయినా నడిచిందే? అంటే దీంట్లో ప్రాధాన్యత ఓటు ఉంది కాబట్టి ఆ పాజిబిలిటీ ఉందేమో అని మనం అనుకోవాల్సి వచ్చేది. ఆయన ఏం చెప్పలేదు కదా, మీరెప్పుడు సపోర్ట్ చేశారు నాకు అంటున్నాడు ఆయన. కాబట్టి
8 నెలలు 9 నెలలు గడిచిన తర్వాత ఒకసారి చూసుకుంటే జనం అన్నీ గమనిస్తున్నారు. ఉద్యోగులే కాదు, జనం కూడా గమనిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. మీరు అమరావతి మీద ఒక 30,000 కోట్ల దగ్గర అప్పులు తెచ్చున్నారు. 1,30,000 కోట్లు అప్పులు చేశారు. మీరు చెప్పినట్టుగా ఇదేం పెరగడం లేదు జిఎస్టీ. మీరు చెప్పినట్టుగా అద్భుతమైన సంపద సృష్టి జరగడం లేదు. మీరు చెప్పినట్టుగా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసి లక్షల మంది ఉద్యోగాలు ఏమీ క్రియేట్ కావడం లేదు. అంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మేము చేస్తామంటే దానికి పునాది ఎక్కడ పడతా ఉంది. మీ పరిపాలనలో ఏమి అద్భుతాలు ఏమీ కనపడడం లేదు ఇప్పటి వరకు జనానికి. గతంలో మీరు వేసిన ఏం చేస్తున్నారు, మహా అయితే అరెస్టులు చేస్తున్నారు. ఆ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ప్రెస్ మీట్లో పోసాని ఇంకొకరు రేపు కొడాలన్నాను ఇంకొకరు అరెస్ట్ చేస్తారు. ఒక 20-30 కేసులు పెడతారు. 6 నెలలు సంవత్సరం తిప్పుతారు. అదే కదా జరుగుతుంది. అంటే మీరు కక్ష తీర్చుకుంటున్నారు కానీ ప్రజలకు సంబంధించి ఏం చేస్తున్నారు. రేపు పొద్దున జూన్లో మీరు అవన్నీ ఇవ్వాలి. దానికి ఏమో మీరు ఎంత కేటాయించారో దాని ఎంత ఖర్చు ఉంది. అమ్మక వందనానికి మీరు కేటాయించింది ఎంత, ఖర్చు ఎంత. అన్నదాత సుఖీభోగ్ మీరు కేటాయించింది ఎంత, ఖర్చు ఎంత. మరి ఎలా చేస్తారు లబ్ధిదారులందరినీ. మీరేమో ఒకవైపు వైసీపీ వాళ్ళకి పనులు చేయొద్దు, వాళ్ళ పాములు అంటారు. వైసీపీ వాళ్ళంటే వైసీపీ నాయకుల, వైసీపీ ఓటేసిన ప్రజల, ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని. కాబట్టి రేపు లబ్ధిదారుల్లో విపరీతమైన కోతలు విధించబోతున్నారు. డబ్బులు లేవు మీ దగ్గర, కానీ మీరు సంపద సృష్టి అని ఒక మాయ చేస్తున్నారు. ఎంతకాలం చేస్తారు ఈ మాయని? చేయలేరు. ఇప్పుడు అమరావతిని మీరు ఏం చెప్పారు, సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అది, దానికి మనం పైసా కూడా పెట్టక్కర్లేదు, దాని డబ్బు అదే క్రియేట్ చేస్తుంది అని కదా చెప్పారు మీరు. మరి అట్లా చెప్పినప్పుడు మళ్ళీ 30,000 కోట్లు తెచ్చి దాని మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఈ 30,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎన్ని నగరాలను అభివృద్ధి చేసి ఉండొచ్చు మీరు. అమరావతి అని పోయినసారే ఆయనేమో అస్సలు పట్టించుకోలేదు. ఈయనేమో అమరావతి అని 5 ఏళ్ళు వేస్ట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఇదంతా ఎంత వేస్ట్ చేస్తున్నారంటే అంత వేస్ట్ చేస్తున్నారు. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలనా దక్షుడు అంటారు. మంచి పరిపాలనా దక్షుడే, కాదనేది ఏముంది. ఆయన పోయినసారి ఆయన సరిగ్గా చేయలేకపోయాడని కదా మిమ్మల్ని గెలిపించింది. మరి మీరేం చేస్తున్నారు? మీరు ఎలా మూవ్ చేస్తున్నారు? మేము 1వ తేదీ జీతాలు ఇస్తామంటే అది గవర్నమెంట్ విజయమా? గవర్నమెంట్ బాధ్యత. అది విజయం ఎట్టవుతుంది? అది మీరు 1వ తేదీ జీతాలు ఇస్తే మరి టీచర్లు ఎందుకు మిమ్మల్ని ఓడించారు? 1వ తేదీ జీతాలు లేవనే కదా ఇంతకుముందు గగ్గోలు పెట్టారు. మరి 1వ తేదీ జీతాలు ఇచ్చినా ఎందుకు ఓడిస్తున్నారు? వాళ్ళకుండేవి వాళ్ళకు ఉన్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం చేయలేదని ఏవేవైతే ఉన్నాయో వీళ్ళకి అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అవేవి నెరవేరలేదు కాబట్టి అదొక వ్యతిరేకత కావచ్చు, ఇంకేమన్నా కారణాలు కూడా కావచ్చు. అంటే ఉద్యోగులు ఎప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని సంతృప్తిపరచడం సాధ్యం కాదని ఒక థియరీ ఉంది. మరి ఆ థియరీని మీరు తలకిందులు చేయండి. మీ హయాంలో అద్భుతంగా ఉద్యోగులను చూసుకోండి. ఎవరొద్దన్నారు? ఎక్కడ చూసుకుంటున్నారు మీరు? రైట్. అసలు సాధ్యం కానీ ఆ పిఆర్సీలో ఏవో ఉన్నాయి కదా, అలాంటివి అది జరగదు. అది మునుపు జగన్ తెలియక ఏదో ఇచ్చేసి అబాస్పాలయ్యాడు కానీ ప్రాక్టికల్గా జరగదు. అది ఆ పెన్షన్ స్కీము ఓకే వర్కౌట్ కాదు. అది ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు. ఎవరు మాట్లాడుతున్నారు దాని మీద? ఎవరు మాట్లాడడం లేదు కదా. రైట్. సో మొత్తానికి ఇప్పటికైతే ఇది పరిస్థితి. సరే, మిగతా ప్రాంతాల్లో గెలిచిన ఒక ప్రాంతంలో ఓడిపోవడాన్ని కూడా ఎలాగా, అది ఏం సైన్, ఏం ఇండికేషన్ అనేది ఆలోచించుకోవాలి. ఒక ప్రమాద గంట మోగింది. మామూలు 1వ నంబర్ గంట అంటారు, 1వ నంబర్ హెచ్చరిక ఏదో అంటూ ఉంటారు తుఫాన్ వచ్చినప్పుడు. ఆ హెచ్చరిక ఒకటి వచ్చింది. ముందు ఇలాంటి హెచ్చరికలు మెల్లిగా వస్తూనే ఉంటాయి. ఎంత అధికారంలో ఉండి మీరు ఎంత మేనేజ్ చేసినా, మీకంటే మేనేజ్ చేయగల శక్తివంతులు ఎవరు ఉన్నారు? మీ దగ్గర పవర్ ఉంది, డబ్బులు ఉన్నాయి, మీరు కావాలంటే ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు కదా. ఇంత మేనేజ్ చేయగలిగి కూడా మీ అభ్యర్థిని మీరు ఓడించుకున్నారు. అంటే దానికి ఏమిటి? ఒక హెచ్చరిక జారీ చేశారు జనం. టీచర్ల కమ్యూనిటీ ఒక హెచ్చరిక జారీ చేసింది, కేర్ఫుల్ అని. రైట్ సార్, థ్యాంక్ యూ.